హలో, వెల్కమ్ బ్యాక్ శ్రావణి కిచెన్లా. ఇవి వచ్చేసి అత్తరసాలు అనమాట. విగిరిపోకుండా అస్సలు ఇచ్చకపోకుండా చేయండి. ట్రై చేశాను. అసలు ఫస్ట్ టైం ఇన్నిసార్లు చేసినా ఇచ్చకపోయేది. ఈసారి అసలు ఇంత బాగా వచ్చేస్తున్నావు అన్నీ అత్తరసాలలో ఎగిరిపోకుండా అసలు ఇచ్చకపోకుండా అలా పాకం పట్టి పెట్టేశాను. బియ్యం పిండి, పచ్చిపిండి, బెల్లం వేసి పాకం పట్టి వన్ వీక్ అయింది. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు చేసుకుంటున్నాను. అసలు విరగకుండా మీరు కూడా ట్రై చేయండి. అది ఎలానని చూపిస్తాను. బూరల్లా వంగుతున్నాయి మంచిగా. ఎప్పుడు చేసినా ట్రై చేసినా ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఈసారి నుంచి కుదిరినాయి. ఇదేమో బియ్యం పిండితో అన్ని పచ్చిమిర్చి, పల్లీలు అన్నీ వేసి చేస్తున్నాను. బాబు హాస్టల్ నుంచి వచ్చాడు, తీసుకెళ్తాడని. ఇవేమో అప్పలు, కారం అప్పలు చేస్తున్నాను. ఇవేమో అత్తరసాలు. ఓన్లీ బియ్యం పిండి, బెల్లం, పచ్చిపిండి నానబెట్టి 24 hours మన గ్రైండర్లో పట్టి చేశాను. ఇలా ఊరెల్లా పుట్టింది కదా. మీరు కూడా ట్రై చేయండి. నేను చూశాను. ఇది ఫస్ట్ టైం ఈసారి. ఎప్పుడు చేసినా తిరిగి రాలేదు. ఈసారి వచ్చేసాయి. నేను నువ్వులు అద్దలేదు. నువ్వులు అద్దితే చిన్న టేస్ట్ వస్తుంది. నూనె మనం ఒత్తుకోవాలన్నమాట. నూనె కవర్తో చేశాను. సరిగ్గా వేసిందా ఇచ్చకపోయేది. అట్లా లేకుండా మంచిగా బుర్రలా పొంగుతుంది. సక్సెస్ అయింది. ఫస్ట్ టైం చేశాను. ఇప్పుడు చేసినా కుదరలేదు. గోర్లా చేసింది. అసలు ఎగరకుండా చేయకుండా విరిగిపోకుండా ఎక్కడ పచ్చిపిండితో నానబెట్టి చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫస్ట్ టైం అత్తరసాలు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బియ్యం పిండితో అత్తరసాలు, అలాగే పొడి పిండితో అప్పలు చేస్తున్నాను, పచ్చిమిర్చి చేస్తున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.